నాటిన కొద్ది కాలానికే ఫలసాయినిచ్చే పండ్ల తోట బొప్పాయి. ఒకప్పుడు పెరటికే పరిమితమైన బొప్పాయి అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక సాగు విస్తీర్ణం పెంచుకున్నాయి. నాటిన 8 నుంచి 9 నెలలకు మొదటి ఫలసాయాన్నిచ్చే బొప్పాయి తోటలు అప్పట్నుంచి 2 సంవత్సరాల పాటు నిరంతరాయంగా దిగుబడిని అందిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో చాలామంది రైతులు ఏడాదిన్నర వరకే తోటల సాగును పరిమితం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వైరస్ తెగుళ్లు. వైరస్ తెగుళ్ల నివారణకు విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారీ చేస్తూ నష్టాలను కొని తెచ్చుకోవడమే కాదు, రసాయన ఉత్పత్తులు తింటున్న వినియోగదారులు అనారోగ్యం పాలవుతున్నారు. బొప్పాయిని పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించడం ద్వారా వైరస్ తెగుళ్లను అదుపులో ఉంచడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తున్నారు మెదక్ జిల్లాలోని డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. వివరాలను ఇక్కడి ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాస్ నుంచి తెలుసుకుందాం. కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక అర్ధ ఎకరంలో మనం ఏంటంటే తైవాన్ రెడ్ లైట్ 796 అనే హైబ్రిడ్ను మనము ప్లాంటింగ్ చేయడం జరిగింది. తైవాన్ రెడ్ లైట్ అనే సీడ్ తెచ్చుకొని మేమే మొక్కలు నర్సరీలో డెవలప్ చేయడం జరిగింది. 45 రోజుల వయసున్న మొక్కలను ఏంటంటే రోకు రో డిస్టెన్స్ 6 ఫీట్లు, అదేవిధంగా మొక్కకు 6 ఫీట్లు ఉండే డిస్టెన్స్లో మనం గుంతలు తీసుకున్నాం. హాఫ్ ఏకర్లో దాదాపు 600 మొక్కలు నాటడం జరిగింది. గుంత యొక్క మెజర్మెంట్స్ ఏంటంటే 2 ఫీట్ల వెడల్పు 2 ఫీట్ల లోతు ఉండేటట్టు చేసుకొని, ఆ విధంగా ప్రతి గుంతలో కూడా మనం ఒక 20 కిలోల పశువుల పేడ వేసేటప్పుడు అదేవిధంగా ఒక 2 కిలోల వర్మీ కంపోస్ట్, అదేవిధంగా 100 నుంచి 150 గ్రామ్స్ వేపపిండి వేయడం జరిగింది. అయితే వీటితో పాటు మన పపాయలో ముఖ్య సమస్య ఏంటంటే పపాయ పెట్టిన తర్వాత కాండం కుళ్ళు తెగులను, అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు సమస్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని నివారించడానికి ఈ పశువుల పేడ, వేపిండి, వర్మీ కంపోస్ట్ చేసేటప్పుడే బయో ఫంగిసైడ్స్ అంటే మనకు ట్రైకోడర్మా విడి, సూడోమోనాస్తో ఎన్రిచ్ చేసి దాంట్లో గుంతలో వేయడం జరిగింది. అదేవిధంగా బయో ఫెర్టిలైజర్స్ నత్రజనిని, భాస్వరాన్ని, పొటాషియాన్ని కరిగించే బ్యాక్టీరియా కూడా ఆ గుంతలో వేయడం జరిగింది. జనరల్గా పపాయ అనేది ఏంటంటే ఫిబ్రవరిలో కానీ లేకపోతే సెప్టెంబర్లో వేసుకోవడం జరుగుతుంది. జూన్లో చాలామంది రైతులు వేసుకోరు. ఎందుకంటే వాటర్ నిలిచి ఉంటే తట్టుకోలేదు, కాండం కుళ్ళు తెగులు, వేరు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎడతెరుపు లేకుండా కంటిన్యూస్గా వర్షాలు పడినప్పుడు కూడా అంటే వాటర్ లైన్ కండిషన్ తట్టుకోలేదు. కాకపోతే ఏంటంటే మనం పపాయ అనేది ఎప్పుడు కానీ వేసినా కూడా మార్కెట్ చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. పపాయ అనేది ఎక్కువ రంజాన్ సీజన్లో ఎక్కువ మార్కెటింగ్ ఉంటుంది. అదేవిధంగా మనకు జూలై, ఆగస్ట్ సమయంలో జ్వరాలు వచ్చి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది డాక్టర్లు కూడా పపాయ తినమని సలహా ఇస్తారు. కాబట్టి మనకు మార్చ్లో కానీ జూలైలో వచ్చే విధంగా పపాయ అనేది మనం ప్లాంటింగ్ చేసుకుంటే మనకు మంచి ఆదాయాన్ని వచ్చే అవకాశం ఉంటుంది. పపాయ అనేది పెట్టిన తర్వాత 3.5 నుంచి 4 నెలలకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మొక్క పెట్టిన తర్వాత 8 నెలలకు ఫస్ట్ కోత అనేది స్టార్ట్ అవుతుంది. సో 8 నెలలకు స్టార్ట్ అయ్యి మొక్క అనేది 1.5 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ కానీ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. అంటే దీంట్లో ఏంటంటే ముఖ్యమైన సమస్య ఏంటంటే వైరస్ రానంత వరకు కూడా మనకు ఈ పపాయ అనేది కంటిన్యూస్గా దిగుబడి వస్తూనే ఉంటుంది. పపాయలో రైతులు మంచి దిగుబడి పొందాలంటే చేయాల్సిన పద్ధతులు ఏంటంటే ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి కంపల్సరీ ఒక 20 కిలోల మాగిన పశువుల పేడ, దాంతోపాటు ఒక 2 కిలోల వర్మీ కంపోస్టు మొక్క పాదులలో వేసుకుంటూ ఉండాలి. ఎరువు వేసిన తర్వాత మొక్కల మట్టి అనేది మళ్ళీ ఎగదోసి ఎరువు మీద కప్పి ఉంచాలి. ఎందుకు అంటే వరుస మధ్యలో ఉన్న ప్లేస్లో మట్టి ఎగదోసి ఎరువు మీద కప్పినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో 2 వరుసల మధ్య ఏంటంటే మనకు ఒక డ్రైనేజ్ ఛానల్ లాగా ఏర్పడుతుంది. ఈ డ్రైనేజ్ ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు వర్షాకాలంలో అధిక వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే మనకి ఎక్సెస్ అయిన వాటర్ అనేది డ్రైనేజ్ కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకవేళ అలా చేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ వర్షం నీళ్ళు ఇక్కడే భూమిలో ఆగిపోయి మొక్క అనేది వేరు కుళ్ళు తెగులు వచ్చి మొక్క అనేది చనిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే నెలకు ఒకసారి అయినా కంపల్సరీ రైతు సోదరులు ఏంటంటే బయో ఫంగిసైడ్స్ అంటే ట్రైకోడర్మా విడి కానీ సూడోమోనాస్తో కానీ మొక్క వేళ్ళు తరిచేటట్టు మొక్క మొదట్లో వేయాలి. అలా పోస్ట్ ఏంటంటే వేరుకులు తెగులు రాకుండా ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో మనకు భూమిలో వేసిన ఎరువులతో పాటు మొక్కలపై కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి పంచగవ్య, చేప ద్రావణం, హ్యూమిక్ యాసిడ్ అనేది మొక్క పెరుగుదలకు స్ప్రే కొడుతూ ఉంటాం. మొక్క కూడా రెసిస్టెంట్ పవర్ అనేది పెరుగుతుంది. తెగుళ్ళు ఎక్కువ బొప్పాయిలో వచ్చేది ఏంటంటే ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువ వస్తుంది. ఈ ఆకుమచ్చ తెగులు రాకుండా ఉండడానికి సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కానీ, అదేవిధంగా పుల్లడి మజ్జిగ, అదేవిధంగా బ్యాసిలస్ సబ్టిలస్ అనే బయో ఫంగిసైడ్స్ అనేది మనం అనేది మొక్కలపై స్ప్రే కొడుతూ ఉంటాం. నీటి యజమాని అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బొప్పాయి పంట అనేది నీరు నిలిచి ఉండే భూములనే తట్టుకోలేదు. కాబట్టి బొప్పాయి సాగుకి ఏంటంటే నీరు ఇంకే చెలక భూములు కానీ ఎర్రనేగల నేల భూమి మాత్రమే అనుకూలం. నీళ్లు పట్టి ఉంచే నల్లరేగల నేలలు అనేది అనుకూలం కాదు. కాండం కుళ్ళు తెగులు రాకుండా ఉండాలంటే మొక్క పెరుగు కొద్దీ మొక్క కాండానికి వాటర్ తగలకుండా డబుల్ రింగ్ మెదర్ అనేది ఏర్పరచుకోవాలి. లేదంటే మనం డ్రిప్ సిస్టమ్ ఫాలో అయినప్పుడు ఏంటంటే మొక్క చిన్న ఉన్నప్పుడు చెట్టు నుంచి దాదాపు ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ దూరంలో ఏర్పరచుకోవాలి. మొక్క పెరిగే కొద్దీ 2 నుంచి 3 ఫీట్ల దూరంలో మనము డ్రిప్పలు అనేది ఏర్పరచుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే బొప్పాయిలో ఒక చెట్టు పెరిగినప్పుడు
అంటే మంచి కాయ దశలో ఉన్నప్పుడు ఒక చెట్టు దాదాపు 25 నుంచి 30 కాయలు ఉంటాయి. ఒక్కొక్క కాయ అనేది 2 కిలోల వెయిట్ ఉంటుంది. దాదాపు ఒక చెట్టు అనేది ఏంటంటే 50 నుంచి ఒక దాదాపు 100 కిలోల బరువును మోయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో అధిక గాలులు వీసినప్పుడు ఏంటంటే మొక్క అనేది వెయిట్ను భరించలేక కింద పడిపోయే ఆస్కారం ఉంటుంది. అలా పడిపోతే రైతుకు విపరీతంగా నష్టం వాటిల్లో అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే 2 వరుసల మధ్యన మట్టిని తీసి మొక్క మొదట ఎగదోయడం వల్ల బెడ్లాగా తయారవుతుంది. దీనివల్ల ఏమిటంటే మొక్కకు అనేది సపోర్ట్గా ఉంటుంది. ఈ బొప్పాయిలో మరొక ప్రధాన సమస్య అంటే వైరస్ తెగుళ్ళు. వైరస్ అనేది విత్తనం ద్వారా వ్యాపించే ఆస్కారం ఉంటుంది. రెండోది ఒకటి వైరస్ వచ్చిన తర్వాత రసం పీల్చే పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెంది ఉంటుంది. అయితే మన వైరస్ తెగులను తట్టుకోవాలని రకాలను ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా విత్తనం ఎంపిక చేసుకున్నప్పుడు కూడా మంచి జెన్యూన్ సీడ్ అనేది నమ్మకమైన డీలర్స్ నుంచి మాత్రం విత్తనం తీసుకొని ఆ విత్తనం కూడా మన రైతులే సొంతంగా పెంచుకుంటున్నట్టయితే సీడ్ అనేది క్వాలిటీ ఉంటుంది. ఓన్లీ మనం సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది ఆరోగ్యంగా పెరిగి బలంగా ఉండి వైరస్ తెగులను తట్టుకోగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే వైరస్ ఎక్కడైనా ఐడెంటిఫై అయిన వెంటనే కూడా మొక్కను అనేది రిమూవ్ చేసి రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయడానికి వేప నూనె కానీ లేదంటే మనకు వటిసిలియం మెట్రైజల్ లాంటి బయోపెస్టిసైడ్ కానీ స్ప్రే చేయడం జరుగుతుంది. అదేవిధంగా రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయడానికి మనం బ్లూ, ఎల్లో స్టిక్కీ స్ట్రాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాము. ఇందులో కెమికల్లో చేసినప్పుడు రైతులు కూడా ఏంటంటే 40 టన్నుల నుంచి 50 టన్నులు మాత్రమే సాధిస్తున్నారు. మనం అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో 50 టన్నుల పైన మనకు ఎకరం నుంచి సాధిస్తున్నాం. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా కేవలం రసాయనిక పద్ధతిలో పండిస్తేనే వస్తా అనేది అపోహను తొలగించి సేంద్రియ పద్ధతిలో పండిస్తే కూడా మంచి లాభాలను పొందవచ్చు. సేంద్రియ పద్ధతిలో పండించిన పంట అనేది దాని ఒక తీయదనం అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కాయ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రైతులు కూడా కోత కోసిన తర్వాత దాని షెల్ఫ్ లైఫ్ అనేది మన్నీకి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది రసాయనిక ఎరువులతో పండించిన పంట కన్నా కూడా. సో దీనివల్ల ఏంటంటే రైతులు మార్కెటింగ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఎక్కువ రోజులు మన్నిక ఉండడం వల్ల కూడా రైతు కూడా మంచి ఆదాయం తెచ్చుకోవడానికి ఉంటుంది.